మెల్లమెల్లగా పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల మధ్య ప్రచారం హోరెత్తుతోంది. అయితే ఈ నియోజకవర్గంలో ఉన్న బైపోల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు, సినీ కార్మికులు మొత్తం కేంద్రీకృతమైన నియోజకవర్గం ఇది. అలాగే ముస్లిం ఓటర్లు పెద్ద ఎత్తున ఉన్న నియోజకవర్గం ఇది కూడా. దాదాపు 80,000 ఓట్లు ముస్లిం ఓట్లు ఉన్నాయి. మొత్తం బీసీ ఓటర్ల కంటే ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్న ఒక విస్తరమైన పరిస్థితి ఇక్కడ. బీసీ ఓట్లు 75,000 ఉన్నాయి, 76,000. ముస్లిం ఓట్లు 80,000 ఉన్నాయి. ఇవి కాకుండా మిగతా సామాజిక వర్గాలు అవి మొత్తం మీద 4 లక్షల దగ్గరగా 4 లక్షల ఓట్లున్న నియోజకవర్గం. మామూలుగా 3 లక్షల వరకు 2.5 నుంచి 3 లక్షల మధ్య పోలవుతూ ఉంటాయి. జూబ్లీ హిల్స్ అనగానే మనం చాలా అద్భుతమైన అందంగా ఉంటుందేమో అనుకుంటాం ఆ రోడ్లు చూసి, సినిమా వాళ్ళు లేదా రాజకీయ నాయకులు తిరిగే రోడ్లు చూసి. పాత బస్తీలో ఎలాగైతే ఉంటాయో అలాంటి బస్తీలే ఉంటాయి జూబ్లీ హిల్స్లో. జూబ్లీ హిల్స్ అనగానే మనం ఆ పేరు చూసి మోసపోతాం. నో, చాలా వెనకబడిన నియోజకవర్గం ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయింది, ఎవరు దాన్ని అలా వెనకబడేశారు అనేది చాలా చర్చ ఉంటుంది కానీ దాని మీద. సో ఆ నియోజకవర్గానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్యంతో చనిపోయిన నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన ఉప ఎన్నిక ఇది. ఉప ఎన్నికకి బీఆర్ఎస్ పార్టీ గోపీనాథ్ గారి సతీమణి సునీతకు టికెట్ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్, చిన్న శ్రీశైల యాదవ్ కొడుకు నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చారు. బీజేపీ దీపక్ రెడ్డి, లెంకల దీపక్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. సో పోటీ ఈ ముగ్గురు మధ్యనే ఉన్నది. గెలుపు ఎవరిది, ఎవరు జూబ్లీ హిల్స్ ఎక్కుతారు అనేది ఇప్పుడు ఇష్యూ. ఈ జూబ్లీ హిల్స్ ఎవరు ఎక్కుతారు అనే దాంట్లో రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. అంశాలు చర్చించే ముందు అసలు ఒకసారి ఏ పార్టీ అంచనా ఎలా ఉంది అనేది ఒకసారి మాట్లాడదాం. మనతో బీఆర్ఎస్ అప్డేట్స్ ఇవ్వడానికి నరేష్ ఉన్నారు, మా కరెస్పాండెంట్. అలాగే కాంగ్రెస్ అప్డేట్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ సిద్ధార్థ ఉన్నారు. అండ్ క్రైమ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కూడా ఉన్నారు. క్రైమ్ ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే స్వయంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తండ్రినే బైండ్ ఓవర్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే ఆయన రౌడీ షీటర్ అని. అంటే ఒక రౌడీ షీటరుగా ఉన్న వ్యక్తి కొడుక్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ చాలా ఆరోపణ చేసింది నవీన్ యాదవ్ కూడా రౌడీ షీటరే అని. కాకపోతే టెక్నికల్గా అతని మీద రౌడీ షీట్ లేదు, కానీ కేసులు ఉన్నాయని చెప్తున్నారు, చాలా కేసులు ఉన్నాయని. అలాగే నవీన్ యాదవ్ వాళ్ళ ఇంకొక చిన్న రమేష్ యాదవ్, ఆయనను కూడా బైండ్ ఓవర్ చేశారు. ఎందుకంటే ఆయన మీద కూడా రౌడీ షీట్ ఉంది, ఆయన కూడా రౌడీ షీటరే అని. అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుటుంబంలో రౌడీ షీటర్లు ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. ఎన్నికల కమిషన్ వాళ్ళని ముందే బైండ్ ఓవర్ చేసింది. బైండ్ ఓవర్ చేయడం అంటే వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా వాళ్ళని పోలీసులు తమ అదుపులోకి తీసుకుంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఉన్నారు. అది ఈ పరిస్థితిని ఎలా చూడాలి అనేది ఒక అంశం. దీని మీద ఎంతమంది మీద ఈ రౌడీ షీట్లు ఉన్నాయి, ఎంతమంది రౌడీ షీట్లు ఉన్న వాళ్ళని రౌడీలనే అంటాం, ఇంకేమంటాం మనం, అనడం తప్పేం లేదు అని నేను అనుకుంటున్నాను. అంతేనా ప్రవీణ్? రౌడీ షీట్లు ఉంటే రౌడీలే అంటాం కదా, ఆ షీట్ ఎత్తేసేంత వరకు వాళ్ళు రౌడీలే. కాబట్టి ఎంతమంది రౌడీలు ఉన్నారు, నవీన్ యాదవ్ కుటుంబంలో రౌడీలు ఉన్న కారణం ఏంటి, ఈ రౌడీ షీట్లను బైండ్ ఓవర్ ఎందుకు చేశారు, బైండ్ ఓవర్ యొక్క అంశం ఏంటనేది ఒకసారి ముందు ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఎందుకు చిన్న శ్రీశైలం యాదవ్ గారిని వారి తమ్ముడు రమేష్ యాదవ్ని బైండ్ ఓవర్ చేశారు? ఎప్పటి నుంచి వీళ్ళ మీద రౌడీ షీట్ ఉంది? నవీన్ యాదవ్ మీద కూడా ఉందా కేసులు? ఎలాంటి కేసులు ఉన్నాయి?